ల్యాండ్ ఇష్యూ సార్ రిమైనింగ్ పైలట్లో అలాగే ఇవాళ ఈ రివ్యూ మీటింగ్ అటెండ్ అయినటువంటి ఆర్ఎస్డిటీస్ మండల్ సర్వీస్ విఎస్పిఆర్ఓస్ అందరికీ స్వాగతం. రెస్పెక్టెడ్ డైరెక్టర్ సార్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అంటే 2024 వరకు జరిగినటువంటి 180 విలేజెస్ సార్. అవుట్ ఆఫ్ 118 అండ్ ఫేజ్ 5 24 ప్లస్ 1 నాన్ సిగ్నల్ విలేజ్ సార్. టోటల్గా సర్వేస్ ఆర్ఎస్డిటీస్ అండ్ విఎస్విఆర్ఓస్ కూడా ఈరోజు అటెండ్ అయ్యి ఉన్నారు సార్. ఎస్ సార్ 9,000 ప్లస్ సార్. 3,000 ఉంది సార్. ఎస్ 20 days పర్ సార్. నమస్తే సార్. వెబ్లాండ్ ప్రకారంగా మనకు అప్పుడు స్పెషల్ డ్రైవ్ తీసుకున్నప్పుడు జాయింట్ అలిపిషన్స్ 8,000 ఉంటాయి సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోవూరు డివిజన్ విజిట్ చేయడం జరిగింది. రీసర్వేలో భాగంగా ఇప్పుడు మీ అందరికీ తెలుసు రీసర్వే స్టేట్లో ఇప్పుడు జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఏంటంటే సీఎం గారు చాలా పర్టికులర్గా చెప్పడం జరిగింది. రీసర్వే చేస్తున్నప్పుడు రైతులకు ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసి రీసర్వే ఎలాగ ఉండాలి అంటే అట్మోస్ట్గా సో రైతు సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో అంటే రైతుకి భూమి మీద ఎంతైతే ల్యాండ్ ఉందో రికార్డ్ ప్రకారం ఎంతైతే ఉందో అండ్ ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారము జాగ్రత్తగా చూసి ఆ రీసర్వేని డిస్ప్యూట్ ఫ్రీ సో విలేజెస్ చేయాలి. అంటే రెవెన్యూలో ఎటువంటి డిస్ప్యూట్స్ ఉండకూడదు. 2027 మార్చి 31 కల్లా రీసర్వే కంప్లీట్ చేసి ప్రతి విలేజ్ కూడా అంటే 16,816 విలేజెస్ ఉన్నాయండి మొత్తం స్టేట్ అంతా కలిపి. 16,816 విలేజెస్లో కూడా డిస్ప్యూట్స్ ఉండకూడదు. అది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాకు సీఎం గారు ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఏంటంటే ఎవ్రీ మంత్ సీఎం గారు సెకండ్ వీక్ స్టార్టింగ్లో అంటే 8, 9, 10 ఆ తేదీల్లో 7, 8, 9, 10 తేదీల్లో సో ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక విలేజ్ని సందర్శిస్తున్నారు. అక్కడ ఈ పట్టదారు పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో రీసర్వే కంప్లీటెడ్ విలేజెస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఏంటంటే మాకు 4th ఫేజ్ విలేజెస్ మేము 1625 విలేజెస్ టేకప్ చేయడం జరిగింది. ఈ 1625 విలేజెస్ 4th ఫేజ్ గ్రౌండ్ ట్రూతింగ్ కంప్లీట్ అయింది. గ్రౌండ్ ట్రూతింగ్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు అదేంటంటే విఎస్ లాగిన్ అంటే విలేజ్ సర్వేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాగిన్ అండ్ విఆర్ఓ లాగిన్ ఇప్పుడు ఆ రెండు కూడా మనకి జరుగుతుంది. అలాగే మేము ఇప్పుడు 5th ఫేజ్ కూడా స్టార్ట్ చేసాం. 1343 విలేజెస్లోనూ 5th ఫేజ్ స్టార్ట్ చేసాం. అలాగే ఇంకోటి ఏంటంటే నాన్ సిగ్నల్ విలేజెస్ ఉన్నాయి 17 జిల్లాల్లో. ఈ 17 జిల్లాల్లో నాన్ సిగ్నల్ విలేజెస్లో 2,449 విలేజెస్లో సో 1000 విలేజెస్ ఇప్పుడు నాన్ సిగ్నల్ విలేజెస్ మేము స్టార్ట్ చేసాం. సో ఈ రీసర్వే ఏ రకంగా జరుగుతుంది, విఎస్ లాగిన్ ఏ రకంగా జరుగుతుంది, విఆర్ఓ లాగిన్ ఏ రకంగా జరుగుతుంది అండ్ ఏ డాక్యుమెంట్స్ మనం కలెక్ట్ చేస్తున్నాము, రైతుల తాలూకా గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తున్నప్పుడు రైతుల తాలూకు భాగస్వామ్యం ఉందా లేదా, రైతు సాటిస్ఫై అవుతున్నారా లేదా అని చెప్పేసి సో మనం ప్రతిదానికి కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చాము. దీంట్లో ఈకేవైసీ అంటే ఈకేవైసీ ఏంటంటే ఆ విలేజ్ సర్వేయరు విఆర్ఓ టీం ఏదైతే సందర్శిస్తారో ఆ గ్రామంలో గ్రౌండ్ ట్రూతింగ్ పర్పస్ మీద కానీ లేదంటే 9(2) నోటీసెస్ ఇష్యూ చేసినప్పుడు కానీ లేదంటే పట్టదారు పాస్ పుస్తకం ఇచ్చి ముందు డ్రాఫ్ట్ పట్టదారు పాస్ పుస్తకం ఏదైతే మనం ప్రింట్ చేసి రైతుకి ఇచ్చి సో ఈకేవైసీ తీసుకోవడం కానీ చేస్తున్నాం. అంటే ప్రతి దగ్గర కూడాను సో ఎంప్లాయీస్ని అలాగే రైతులను కూడా భాగస్వామ్యం చేస్తూ ముందుకెళ్తున్నాం. సో గతంలో జరిగిన విలేజెస్లో మనకి ఏంటంటే సుమారుగా ఒక 8.5 లక్షల వరకు సో ఇష్యూస్ వచ్చాయి. అవన్నీ కూడాను సైమల్టేనియస్లీ సాల్వ్ చేసుకుంటూ రిజాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సో ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది ఏంటంటే రీసర్వే 2.0 ఏదైతే ఉందో 2025 జనవరి 20th నుంచి స్టార్ట్ చేసాం.
సో 2025 జనవరి నుండి స్టార్ట్ చేసి ఈ రోజు వరకు కూడాను అంటే ఫేజ్ 1 628 విలేజెస్, ఫేజ్ 2లోకి వచ్చేటప్పటికి 748 విలేజ్లు, ఫేజ్ 3కి వచ్చేటప్పటికి 720 విలేజ్లు, ఫేజ్ 4కి వచ్చేటప్పటికి 1625 విలేజెస్. ఈ విలేజెస్ అన్నీ కూడా ఈరోజు గ్రౌండ్ ట్రూతింగ్ అండ్ ఫేజ్ 1కి వచ్చేటప్పటికి గ్రౌండ్ ట్రూతింగ్ అయిపోయింది, ఫైనల్ ROR అయిపోయింది, పోర్టింగ్ కూడా అయిపోయింది. ఫేజ్ 2కి వచ్చేటప్పటికి గ్రౌండ్ ట్రూతింగ్ అయిపోయింది, ఫైనల్ ROR కూడాను 748 విలేజెస్కి సుమారుగా 600 విలేజెస్కి ఫైనల్ ROR కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఫేజ్ 3కి వచ్చేటప్పటికి ఇప్పుడు DLR స్టేజ్కి వచ్చి ఉన్నాయి. ఫేజ్ 4కి వచ్చేటప్పటికి ఇప్పుడు VRO స్టేజ్కి వచ్చి ఉన్నాయి. సో ఇలాగేంటంటే ఫేజ్డ్ మేనర్లో మేము అన్ని విలేజెస్ కూడాను కంప్లీట్ చేసుకుంటూ డిస్ప్యూట్ ఫ్రీ విలేజ్గా తయారు చేస్తూ ముందుకెళ్తున్నాం. దీంట్లో భాగంగా ముందు జరిగిన 6688 విలేజెస్లో డిస్ప్యూట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ సో కలెక్టర్ గారు, సో జేసీ గారు ఆ జిల్లాలోను వాళ్ళ ఆధ్వర్యంలోను సో రెవెన్యూ టీమ్ ఏ విలేజెస్లో అయితే కంప్లీట్ అయిందో ఆ విలేజ్ల్లో రైతులకు గ్రామ సభలు నిర్వహిస్తూ సుమారు వీక్ డేస్ అదే గ్రామంలో ఉంటూ అంటే డైలీ వెళ్ళి గ్రామంలో ఉంటూ ఆ రైతుల తాలూకా డ్రాఫ్ట్ PPB ఏదైతే ఉందో కంప్లీట్ అయిపోయిన విలేజెస్లో దానికి సంబంధించిన ఈకేవైసీ తీసుకుని వాళ్ళకి ఇచ్చి అందులో తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసి ఫైనల్ PPB ఏదైతే ఉందో అంటే ఫైనల్ PPB అంటే పట్టదారు పాస్ పుస్తకం వాళ్ళకి 12 ఫీచర్స్తోని సో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏంటంటే సీఎం గారు ఇంకొక ఆలోచన కూడా పెట్టారు. ఆల్ HODs ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ HODs ఉంటారో వాళ్ళు అండ్ కలెక్టర్స్, జేసీస్ అందరూ కూడాను సో వారానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 or more టైమ్స్ ఫీల్డ్లోకి వెళ్ళాలో, ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసి సో ప్రజల సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగున్నాయా లేదా అండ్ కరెక్ట్గా జరుగుతుందో లేదు చూస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి ఆదేశించున్నారు. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఈరోజు నేను సో ఏలూరు అండ్ ఈరోజు ఈస్ట్ గోదావరి రావడం జరిగింది. ఇక్కడ రివ్యూ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే రీసర్వే జరుగుతుందో గతంలో జరిగిన దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటూ వెళ్తూ ఇప్పుడు జరుగుతున్న రీసర్వేలో అటువంటి తప్పులు పునరావృతం కాకుండా సర్క్యులర్ ఆర్డర్స్ ఇస్తూ సో ముందుకు తీసుకెళ్తున్నామండి. సో ఇప్పుడు మాకు చూస్తే రివ్యూ చేస్తే ఏంటంటే మోర్ దాన్ 90% రైతులకు ఎక్కడ కూడా ఏమి ఇష్యూస్ లేవు. ఆ 10% ఏవైతే ఉన్నాయో సో PPB ఏదైతే మనం డిస్ట్రిబ్యూట్ చేసే టైంలో ఉన్నా అవి కూడా మ్యాక్సిమం మనం ఏంటంటే రెక్టిఫై చేసి సో ఫ్యూచర్లో అంటే 2027 మార్చి 31కి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తాలూకు ఆలోచన ఉందో దాని ప్రకారం డిస్ప్యూట్ ఫ్రీ విలేజెస్ ఈ రాష్ట్రంలో చేయడానికి మేము కృతనిశ్చయంతో ఉన్నాం. దాని ప్రకారం మేము నడుస్తున్నాం. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ స్టేట్లోనే ఏదైతే ఉందో ఆనరబుల్ CS గారు, స్పెషల్ CS రెవెన్యూ అండ్ CCLA మేడం అండ్ డైరెక్టర్స్ SSLR ఏదైతే మైసెల్ఫ్ ఉన్నాము అందరం కూడా అదే పని మీద ఉన్నాము, అదే రకంగా చూస్తున్నాం, అదే రకంగా రివ్యూ చేస్తున్నాము. సో అదే రకంగా మేము రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. డిస్ప్యూట్ ఫ్రీ విలేజెస్ని త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో చూస్తారని చెప్పేసి సో మీ అందరికీ మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.